ఓ మై గాడ్, పెద్ద యాక్సిడెంట్ అయితే అయింది. ఇలాంటివి చూసినప్పుడల్లా గుండె జల్లుమంటది. भाई किधर जा रहे? केदारनाथ जा रहे? कहाँ से? मध्य प्रदेश. अरे यार पैदल से जा सकते. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన లదాఖ్ రైడ్లో డే 3 అనమాట. ఈరోజు ప్రజెంట్ ఇప్పుడైతే ఝాన్సీలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఈరోజు నేను ఢిల్లీ వరకు అయితే వెళ్తున్నా. ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ బండి సర్వీసింగ్ అదంతా కూడా చేసుకొని, వీలైతే ఈరోజు చేసుకొని రేపటి నుంచి శ్రీనగర్ వైపు అయితే వెళ్ళిపోతా. సో ఇప్పుడైతే నాకు ఈ రూమ్ వచ్చేసి 650 రూపీస్కి అయితే పడింది. ఇది వచ్చేసి నాన్ ఏసీ రూమ్ అనమాట. సో ఇక్కడ కూలర్ అయితే ఉంది. నైటు గాలి అయితే ఘోరంగా వచ్చింది, చల్లగాలి. నేను మధ్యరాత్రిలో లేచి బంద్ చేసుకున్నా. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి చెక్అవుట్ అయిపోదాము. టైం వచ్చేసి 6:24 అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా కిందకి వెళ్ళి ఇక్కడ నుంచి ఈ రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే రూమ్ అయితే చెక్అవుట్ అవుతున్నా. నాకు రూమ్ ఇచ్చింది వచ్చేసి 2nd ఫ్లోర్లో. ప్రతి రూమ్కి వీళ్ళు కూలర్లు అయితే బలపెట్టిర్రు. సో యా, ఈ లగేజ్ పెట్టుకొని దిగుడు ఎక్కుడైతే ఘోరం అనిపిస్తుంది, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. సో మొత్తానికైతే ఈరోజు మన రైడ్లో డే 3లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. నైట్ బండికి చైన్ స్ప్రే కూడా కొట్టేసిన. మరి కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత బండి కొద్దిగా ఇబ్బంది పడిండే. మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఏందో చూసుకోవాలి వెళ్ళి. సో ఆల్మోస్ట్ తెల్లగా అయిపోయింది. సో మనము నైట్ స్టే చేసింది హెచ్వి హోటల్ వరద. ఏసీ నాన్ ఏసీ రూమ్స్ మెయిన్ రోడ్ దగ్గరనే అయితే ఉంటుంది. సో నాకు ప్రైస్ అయితే చాలా తక్కువ అయితే పడ్డది, 650 రూపీస్. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ కర్లో, హాయ్ కర్లో, బాయ్ బ్రో. సో మన బండి పార్కింగ్ కూడా మంచిగా పెట్టిండే. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. టైము 6:47 అవుతుంది. బండి అయితే దుమ్ము అయిపోయింది. సో మనం ఎట్లా ఈరోజు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆయిల్ చేంజ్కి ఇవ్వాలి కాబట్టి ఇక ఉండని అట్లనే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 460 కిలోమీటర్స్, 8 hours 32 minutes అయితే చూపిస్తుంది. సో మధ్యాహ్నం 3:30 వరకు అయితే వెళ్ళిపోతామని చూపిస్తుంది, కానీ చూద్దాం ఎప్పటి వరకు వెళ్తామో. సో బాయ్. మనకు ఈ యూటర్న్ అయితే ఇక్కడనే ఉంది. సో కొద్దిగానే రాంగ్ రూట్ కొడితే ఏం కాదు అనిపించింది. సో బండి కొద్దిగా చైన్ టైట్ చేపియాలేమో అనిపిస్తుంది. చూద్దాం దగ్గరికి. అక్కడ వెళ్ళిన తర్వాత వెళ్ళే దారిలో ఎక్కడన్నా మెకానిక్ షాప్ ఏదైనా కనిపిస్తే టైట్ చేపిస్తా. సో పొద్దున్నే ఇక్కడ అందరు కూడా వాకింగ్లు అవి ఇవి చేస్తుర్రు. సో నాకైతే చల్ల గాలి తగులుతుంది ఈ టైంలో. మొత్తానికైతే ఈరోజు డే 3లోకి అయితే ఎంట్రీ అయిపోయినాము. ఏమో అక్కడ రోడ్ బంద్ ఉంది. ఏమో అనవసరంగా లొకేషన్ ఇక్కడ చూపించింది ఇక మనకు. సో అప్పుడప్పుడు మనకు ఇట్లా గూగుల్ మ్యాప్స్ అయితే దెబ్బ వేస్తుంటుంది. ఇవన్నీ కూడా చూసుకొని మనమైతే కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనకు రైట్ చూపిస్తుంది, రైట్ వెళ్దాం. సో అక్కడ ముందు రైల్వే బ్రిడ్జ్ ఒకటి అయితే ఉంది. సో ఏ సిటీ వెళ్ళినా కానీ మనము ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలంటే ఇది పర్ఫెక్ట్ టైం. పొద్దున్నే మహా అంటే 7 లోపు స్టార్ట్ అయిపోతే మనకు ఎలాంటి ట్రాఫిక్ కూడా పెద్దగా తగలదు. సో ఇందాక మనం వచ్చిన రూటు ఈ రూట్ అనమాట. లోపల మొత్తం గేట్లు వేసి తాళాలు వేసి పెట్టారు. మనకేమో గూగుల్ మ్యాప్స్ ఆ లొకేషన్ చూపిస్తుంది. ఇట్లయితే ఎట్లా చెప్పండి? ఈ గూగుల్ మ్యాప్ చూపించినట్టుగా మహా అంటే 4 వరకు నేను ఢిల్లీకి రీచ్ అయితే 4 నుంచి నా బండి సర్వీస్ ఎట్లనైనా సరే సర్వీస్ చేసుకోవాలని అనుకుంటున్నా. సో చూడాలి ఇక. సో నేను నిజంగా చెప్తున్నా, ఇప్పటికీ కొద్దిగా సతమతంలోనే ఉన్నా. నేనైనా రైడ్ స్టార్ట్ చేసింది నేను ఒక్కొని పోతున్నానా అని. సో ఫైనల్గా అయితే నేను అనుకున్నది అయితే చేస్తున్నా. నాకు నచ్చినట్టుగానే మంచిగా లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ చేసిన. సో ఇంకా కూడా ఎవరైనా ఒకవేళ రావాలనుకుంటే
మంచి బండి ఉండి, మంచి బండి అంటే ఏ బండి అయినా సరే బండి కండిషన్ మంచిగా ఉండి నువ్వు కూడా తోలగలుగుతా అనే నమ్మకం ఉంటే ఎవరైనా కూడా రావచ్చు. సో ఇక మనీ విషయంలో వచ్చేసి ఇక నేనైతే ఫ్యామిలీ నుంచి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టించుకోను. నేను కష్టపడి ఆటో నడుపుకున్న డబ్బులతో అయితే నేనైతే రైడ్స్ అయితే ప్లాన్ చేసుకుంటా అప్పుడప్పుడు. సో ఇక నా లక్ ఏంటంటే నాకు ఇంట్లో ఫ్యామిలీ నుంచి పెద్ద ప్రెషర్స్ అయితే ఏం లేవు. అందుకే నేను అనుకున్నట్టుగా రైడ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏదో రోడ్డు వరకు నడుస్తున్నట్టుంది, టేక్ డైవర్షన్ రైట్. సో ముందు మనకేదో బ్రిడ్జ్ అయితే వచ్చింది. సో ప్రజెంట్ అయితే మనమైతే యూపీలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అయోధ్య ఎన్ని కిలోమీటర్లో చెక్ చేయలేదు, చెక్ చేద్దాం అనుకునిండే కానీ మర్చిపోయినా. సో వావ్, ఈ బ్రిడ్జ్ అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తారు. సో చూడడానికి అయితే భలే ఉంది. ఓ కింద రైలు వెళ్తుందా లేకపోతే ఏంది కథ? సో ఫైనలీ మనం ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ పైన అయితే క్రాస్ చేస్తున్నాం ఇప్పుడే. సో మనకు సన్ రైజ్ కూడా అవుతుంది ఆల్మోస్ట్. ఇక ఇక్కడ నుంచి మేబీ ఎండ కూడా ఎక్కువ కొట్టకపోవచ్చు. నాకు నిన్ననే అర్థమైంది. నిన్న వచ్చేటప్పుడు కూడా పెద్దగా ఎండ అనిపించలేదు. సో మనము హైదరాబాద్లో ఉన్నప్పుడు మనకు మ్యాక్సిమం ప్రతి ఏరియా, మన ఇండియాలో ఉన్న ప్రతి లొకేషన్ బండి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మనకు. సో నేను వచ్చి 2 days, ఈ రోజుతో 3 days అవుతుంది. కనీసం ఒక కర్ణాటక బండి కనపడలేదు, మన టీఎస్ బండి కనపడలేదు, మన ఏపీ బండి కనపడలేదు, కనీసం కేఎల్ ఎంహెచ్ బండ్లు కూడా తక్కువనే కనిపించినాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఇటు సైడ్ ఎక్కువ ఉండరేమో అని. సో ఇలాంటి సింగిల్ రోడ్లలో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మెల్లగా వెళ్తే మంచిది. సో ఎందుకంటే నిన్న అయితే మనకు ఒకడు గుద్దేస్తుండే లారీడు. వాడు ఎట్లా వచ్చిందంటే ఇట్లనే 1 way వస్తున్నాడు, బగాయించుకొని వస్తున్నాడు. నా పక్కన లారీ ఉంది, నాకు ఎదురుగా వాడున్నాడు. ఇక ఎటు వెళ్ళాలి చెప్పండి ఇక. సో తొందరగా నేనే రియలైజ్ అయ్యి స్లో చేసుకొని లారీ వెనకాలకి వెళ్ళిపోయినా, లేకపోతే సో నా బాధ అంతే ఇదే. ఒక్కడుంటే ఏంటంటే ఇక ఒకవేళ సపోజ్ చిన్న ప్రాబ్లం వచ్చినా, బండి పంక్చర్ అయినా ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. సో అదే ఇద్దరు ఉంటే ఇక దుమ్ము లేపుడే. సో యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ఏముండేనంటే నాది ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ అట్లనే ఆగ్రా ఫోర్ట్ అయితే చూసుకుందాం అని చెప్పి అనిపించిండే. కానీ ఇక ఈరోజు ఫ్రైడే కదా, అందుకని చెప్పి ఫ్రైడే అవుటర్స్కి ఎంట్రీ ఉండదంట, ఓన్లీ ముస్లిం వాళ్ళకే ఎంట్రీ ఉంటుందని విన్నా నేను. అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు ఆగ్రా స్కిప్ చేసి ఢిల్లీకి అయితే వెళ్తున్నా. మేబీ రిటర్న్ జర్నీలో నేను మ్యాక్సిమం ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇక్కడ ఏందో ఏమో కానీ గడికి ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది. ఇంకోటి విషయం చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ నేను మళ్ళీ మధ్యప్రదేశ్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసిన. సో ఇంకా సగం దూరం వెళ్ళిన తర్వాత మనము రాజస్థాన్కి కూడా ఎంట్రీ ఇస్తాము. ఆ తర్వాత మళ్ళీ యూపీలోకి ఎంట్రీ అవుతాం. సో ఇట్లుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:50 అయింది. సో నేను నిన్న కొట్టించిన పెట్రోల్ తోటి అయితే ఇప్పుడైతే డ్రైవ్ చేస్తున్నా. సో మనకి ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి, దగ్గర 100 కిలోమీటర్ల పైన వస్తుంది. సో చూద్దాం ఎంతవరకు అవుతుందో ఇది. సో ఫ్రెండ్స్, మనోడైతే ఎక్కడనో పాదయాత్ర చేస్తున్నాడు అనుకుంటా. బాయ్ కిధర్ जा रहे? भाई किधर जा रहे? केदारनाथ जा रहे? कहाँ से? मध्य प्रदेश। अरे यार पैदल से जा सकते? नहीं, पैदल ही पैदल। हाँ, अभी देखना 2 दिन से लौटा है। कितना दिन है भैया? क्या? कितना दिन जा रहे? मैं पहुंच जाऊंगा, आज मेरा 9वां दिन है। हाँ, मैं पहुंच जाऊंगा 1 महीने का दिन का। ओके। ले यार भाई, ऑल द बेस्ट, टेक केयर। मध्य प्रदेश से केदारनाथ, आज 9 का दिन। మనోడు మధ్యప్రదేశ్ నుంచి కేదార్నాథ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. సూపర్. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ పైన అయితే వచ్చేసినాము.
సో టైం వచ్చేసి 9:20. ఏది ఏమైనా సరే ఢిల్లీకి వెళ్ళి బండి ఆయిల్ చేంజ్ చేపిస్తే నాకు పెద్ద పని అయిపోతుంది. తర్వాత ఇక ఆరామ్సే ఇక మా ఊరు వెళ్ళిన తర్వాత ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు. ఓ మై గాడ్, పెద్ద యాక్సిడెంట్ అయితే అయింది. ఇలాంటివి చూసినప్పుడల్లా గుండె జల్లుమంటుంది. సో ఇప్పుడైతే నేను దగ్గర ఆగ్రాకు వచ్చేసిన. కాకపోతే ఏంటంటే ఆగ్రా ఇప్పుడు నేను స్కిప్ చేస్తున్నా. ఓ ఇదేదో స్వీట్స్, మొత్తం ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి, ఇదేదో టెంపుల్ ఉంది. విషయం ఏంటంటే 3 రోజుల నుంచి నేను ఒక్కనే అవుతున్నా, ఎలాంటి కాంటాక్ట్స్ లేకుండా, మన బయట మన ఊరోళ్ళతోటి కానీ ఎవరితోటికి పెద్ద సంబంధం లేకుండా ఆరామ్స్ వెళ్ళిపోతుంటే అసలు మైండ్ మొత్తం ఎంత రిలీఫ్ అనిపిస్తుంది అంటే అంత రిలీఫ్ అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఢిల్లీ 268 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా. సో లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు ఈ మట్టి దిబ్బలు మొత్తం ఎట్లున్నాయో. చిన్న చిన్న కొండల్లాగా అనిపిస్తున్నాయి, భలే ఉన్నాయి. కానీ గ్రీనరీ ఉంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుండే. సో ఫైనల్గా అయితే మంచిగా మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ రైడ్ చేస్తుంటే సూపర్ ఉంది బాబు. ఇప్పుడైతే ఇంకొక బ్రిడ్జ్ అయితే వచ్చేసింది, చాలా పెద్ద ఉంది ఈ బ్రిడ్జ్ కూడా. అక్కడ చూసుకుంటే ఆ బ్రిడ్జ్ ఏదో వెరైటీగా ఉంది కొద్దిగా. సో 1, 2, 3 మొత్తం 3 బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి ఈ రూట్లో. సో సూపర్ ఉంది చూడ్డానికి. అమ్మ ఈ బ్యారికేడ్స్ లాంటివి ఎందుకు పెట్టిరో అర్థమవుతలేదు. అంటే మేబీ ఎవరు దుంకకూడదని పెట్టిరో ఏమో, కానీ లొకేషన్ చూడడానికి సరిగా క్లియర్గా కనిపించట్లేదు. సో రైట్ సైడ్లో కూడా చూసుకుంటే అక్కడ కూడా ఇంకొక బ్రిడ్జ్ ఏమో కడుతుర్రు, ఇప్పుడే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తుర్రు. సో ఈ ముందు వ్యూ ఏదో భలే ఉన్నట్టుందే, ఒక చిన్న కోట ఉన్నట్టుంది. ఈ మట్టి దిబ్బలేంద్రా బాబు ఇట్లున్నాయి. సో ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ చిన్న చిన్న కొండలు లాంటివి, మొత్తం భలే ఉంది చూసుకోవడానికి. సో క్రేజీ ఉంది ఈ లొకేషన్ అయితే కూడా. సో పైన ఏదో పూర్వకాలం కోట లాగా ఉంది. గాయస్ ఇప్పుడైతే నేనైతే రాజస్థాన్లోకి అయితే ఎంట్రీ అయిపోయినా. మొత్తం కూడా రాజస్థాన్ వెహికల్స్ కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం కూడా ఆర్జే వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి. అసలు ఎప్పుడు ఎంట్రీ అయినానో ఎప్పుడు బయటికి వెళ్ళిపోతున్నానో నాకైతే ఏం అర్థమైతే లేదు. ఎక్కడ కనీసం చిన్న బోర్డ్స్ అయితే కూడా కనిపిస్తలేవు. సో మళ్ళీ కొద్ది దూరం వెళ్తే మళ్ళీ మనం యూపీలోకి అయితే ఎంట్రీ అయిపోతాము. సో నిజంగా అసలు ఎట్లా అనిపిస్తుందంటే, సో ఈరోజే చూడండి, నేను మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉండే, యూపీ తర్వాత ఎంబన్నే మళ్ళీ ఎంపీకి వచ్చేసిన. ఎంపీ అయిపోయిన ఎంబన్నే మళ్ళీ ఇప్పుడు రాజస్థాన్లోకి ఎంట్రీ అయినా. అసలు ఈ రెండింటి ఎంపీ కానీ రాజస్థాన్ కానీ ఎక్కడ కూడా నేను కనీసం ఇది బార్డరు అంటే ప్రతి దగ్గర ఉండదు అనుకోండి, కనీసం చిన్న బోర్డు కూడా కనిపించలేదు. సో మళ్ళీ మనం కొద్ది దూరం వెళ్తే మళ్ళీ యూపీ. సో ఎట్లయితే మన రైడ్ అయితే మంచిగా సాగుతుంది, బండి కూడా నాకు మంచి సపోర్ట్ చేస్తుంది. సో ఇక బ్లూటూత్లో పాటలు పెట్టుకొని ఆరామ్సే వినుకుంటా పోతున్నా. బాయ్ ఇక్కడ కొన్న వాళ్ళు అయితే ఆపిర్రు. బాయ్ బోలో బాయ్. हैदराबाद तेलंगाना, हाँ तेलंगाना से लद्दाख जा रहे लद्दाख कश्मीर। अभी आप कहाँ जा रहे हो? अभी दिल्ली जा रहे। हाँ आज फ्राइडे है ना, तो ताजमहल बंद होता ना। हाँ आज कहाँ होगा? नहीं आज पूरा मुस्लिमों को खोलते ना ताजमहल में, सही है ना? हाँ सही है, तो चल जाओ। हाँ रिटर्न में ताजमहल देख के, हाँ रिटर्न में चल जाके देख के चले जाते। वीडियो बना लो भाई, वीडियो डाल देना। वीडियो बना के डाल दोगे आप? हाँ यस यूट्यूब में डाल देंगे। हाँ भाई चैनल नाम क्या है? पीछे है देख नरेश मोटो व्लॉग्स, सर्च मार लेंगे, सर्च मार लो, सब्सक्राइब कर लो। ये वीडियो में पक्का आप भी आते हैं, देखो ये वीडियो में अभी शूट हो रहा। हाँ तुम दोनों भी आते। तेलुगु समझता? तेलुगु थोड़ा थोड़ा आता है। आते है? अन्नम तिन्नावा, खाना खाया? खाना पीना खा के आए। हाँ शादी के कार्ड देने जा रहे हैं ना, शादी में भाई के छोटे भाई के हाँ कार्ड देने के लिए गए थे उधर। ओके ओके घर से आ रहे थे, रिटर्न जब आप मिल गए। ओके भाई शौक तो बहुत है, मेरा पैसा मिल गया। बाय बाय भैया, नरेश मेरा नाम। भाइयों के लिए सब डाल देना उधर है। हाँ पक्का वीडियो डाल देना यूट्यूब पर, डाल देना। पक्का पक्का बाय।
మనోని వాళ్ళు ఎంబడబడి మరీ వచ్చిరంట ఒకసారి కలుద్దామని చెప్పి. గాయస్ మళ్ళీ ఇప్పుడైతే చూడండి, నేనైతే మళ్ళీ యూపీలోకి అయితే ఎంట్రీ అయిపోయినా. సో ఇంకా 22 కిలోమీటర్లు మాత్రమే ఆగ్రాకి అయితే ఉంది. ఎక్కడైనా ఆగినప్పుడు ఖచ్చితంగా చూపిస్తా నేను ఏ రూట్లో వచ్చినా, ఝాన్సీ నుంచి ఏ స్ట్రీట్స్ పైన వచ్చిన అనేది అయితే మీకైతే చూపిస్తా. గాయస్ మనకైతే ముందు నుంచి లెఫ్ట్ అయితే చూపిస్తుంది రోడ్డు. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మనము ఆగ్రాకి అయితే వెళ్ళిపోవచ్చు. 14 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత మనం బైపాస్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. సో ఏదో పల్లెటూరులోకి అయితే చూపిస్తుంది దారి. సో ఇట్లా వెళ్తే ముందు మనకు హైవే తగులుతుందంట. సో నేనైతే గుడ్డిగా గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వెళ్తున్నా. ఇక ముందుకు వెళ్ళిన తర్వాత చూడాలి ఇక ఏమవుతుందో. నిజంగా అసలు నేను మెయిన్ రోడ్ వదిలేసి ఈ చిన్న రోడ్డుకి వచ్చిన, ఓ ముందర కనిపిస్తుంది హైవే అనుకుంటా. ఓహో సూపర్. గూగుల్ తల్లి అట్లా ఇట్లా నాకు మంచి రోడ్డే చూపించింది. చాలా షార్ట్ కట్లో వచ్చేసిన నేను ఇప్పుడైతే. ఓ ఇక్కడ లెఫ్ట్ తీసుకోమంటుంది. లెఫ్ట్ ఉందా లేదా? మై గాడ్ లెఫ్ట్ అయితే ఉంది. ఫైనలీ నాకైతే ఒక మంచి రోడ్ అయితే దొరికింది. ఫైనలీ నేనైతే మళ్ళీ హైవేకి అయితే ఎక్కేసిన. సో ఇక్కడ నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ అట్లా కొట్టిన తర్వాత ఎక్కడైనా ఆగుతా. గాయస్ ఇప్పుడైతే చూపిస్తున్నా చూడండి, నేను 4 స్టేట్స్ దాటి వచ్చిన అని చెప్పి. సో పొద్దుగన్న నేను ఇక్కడ ఝాన్సీ దగ్గర ఉండిండే. ఈ ఝాన్సీ వచ్చేసి యూపీ అనమాట. చూడండి యూపీ బార్డర్ అయితే కనిపిస్తుంది. తర్వాత నేను మధ్యప్రదేశ్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినా. ఇక్కడ నుంచి ఇదిగో ఇదంతా మధ్యప్రదేశ్. తర్వాత వచ్చేసి మళ్ళీ రాజస్థాన్లోకి అయితే ఎంట్రీ అయినా. ఇక్కడ రాజస్థాన్ బార్డర్, ఇది మధ్యప్రదేశ్, అవతల రాజస్థాను. సో రాజస్థాన్ నుంచి మళ్ళీ ఎమ్మనే మళ్ళీ యూపీకి. సో ఇట్లయితే మూడు బార్డర్లు అయితే క్రాస్ చేసి వచ్చిన. ఒకటి రాజస్థాన్, ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి యూపీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను యూపీలో అయితే ఆగి ఉన్నా. సో ఇప్పుడే ఇక్కడ టిఫిన్ చేసి ఇంత కూల్ డ్రింక్ అయితే తాగేసిన. ఇప్పటి వరకు నేను 259 కిలోమీటర్స్ అయితే వచ్చిన. సో ఇక్కడ నుంచి ఇంకా ఒక 170 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఢిల్లీ. ఇంకా నేను లొకేషన్ పెడితే అది 200+ చూపిస్తుంది. అది మొత్తం సిటీ లోపల చూపిస్తుంది అనుకుంటా. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇక ఇక్కడ నుంచి మెల్లిగా స్టార్ట్ అయిపోదాం. ఎండ వచ్చేసి మనకు 36 డిగ్రీస్ అయితే ఉంది ఇక్కడ. సో మన లొకేషన్తో పోల్చుకుంటే నార్మలే. సో చైన్ స్ప్రే అయితే కొట్టించాలి. ముందు ఎక్కడ మెకానిక్ షాప్ కనిపిస్తలేదు. సో నేను ఇందాక ఇక్కడనే టిఫిన్ అయితే చేసిన. సో లోపలైతే బాగానే ఉంది. సో పర్లేదు. ఇక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. సో చైన్ అయితే సౌండ్ అయితే వస్తుంది, అయినా కానీ నేను అట్లనే నడిపిస్తున్నా. నాకు మెయిన్ ఎక్కడ మెకానిక్ షాప్ కనిపించట్లేదు. ఈసారి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆపి కొద్దిగా చైన్ టైట్ చేపిస్తా వెళ్ళే వరకు. సో పెట్రోల్ అయితే నేను నిన్న కొట్టించింది ఇప్పటివరకు అయితే వచ్చింది దగ్గర 250 కిలోమీటర్స్ అయితే వచ్చినాయి. ఇంకెంత దూరం వస్తుందో చూద్దాం. మ్యాక్స్ ఇంకొక దగ్గర ఒక 60-70 కిలోమీటర్లు అయితే వస్తుంది పక్కా. సో హిందుస్థాన్ కాలేజ్, ఏదో కాలేజ్ కనిపిస్తుంది, హిందుస్థాన్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫరా మధురా. సో గాయస్ ఇప్పుడైతే నేను చైన్ జరా బాగా సౌండ్ వస్తుంది, అందుకని చెప్పి నేను టైట్ చేపిస్తున్నా. చైన్ టైట్ చేయించుకొని ఢిల్లీకి వెళ్తే అయిపోతుంది అని చెప్పి. మళ్ళీ ఎక్కువ సౌండ్ వస్తుంది, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి చేపిస్తున్నా ఇప్పుడు. సో చైన్ అయితే టైట్ చేయించేసిన. ఇక ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని సాక ఢిల్లీ కొడితే అయిపోతుంది. గాయస్ ఇప్పుడైతే మనము మధురాలో అయితే ఉన్నాము. ఇక్కడ ఒక ప్యాలెస్ అయితే కనిపిస్తుంది. మరి ఇది ఫంక్షన్ హాల్ లేకపోతే ఏందా అనేది అర్థమవుతలేదు, కానీ జబర్దస్త్ ఉంది చూడనీకే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తాజ్మహల్కి సంబంధించిన దానిలాగానే ఉంది. సేమ్ అదే మోడల్, సేమ్ అదే కలర్, వైట్ అండ్ వైట్, సూపర్ ఉంది పాదారాదితోటి.
సో ఫైనలీ మన పెట్రోల్ అయితే అయిపోయింది. ఇప్పుడు పెట్రోల్ అయితే కొట్టించేస్తా, కొద్దిగానే కొట్టించేస్తా, ఎక్కువేం కొట్టాను. సో ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 94 రూపీస్ ఉంది. నేను 260 రూపీస్ అయితే కొట్టిస్తున్నా. సో నాకు ఢిల్లీ వరకు అది మస్తు అయిపోతుంది. ఇక రేపు చూసుకున్నాం. ఇక రేపు కథ 260 కొట్టిస్తే ఒక పాయింట్ కూడా పెరగలేదు. మ్యాక్స్ అయితే ఈ పెట్రోల్ అయితే నాకు వచ్చేస్తుంది ఢిల్లీ వరకు. ఇంకొక 110 కిలోమీటర్స్ ఏముంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు హర్యానాలో అయితే ఎంట్రీ అయిపోయినా ఆల్రెడీ. ఇక్కడ నుంచి సిమ్లా వచ్చేసి 450 కిలోమీటర్స్ ఉందంట. కానీ మనం సిమ్లా వెళ్ళట్లేదు. మన మెయిన్ గోల్ వచ్చేసి లద్దాఖ్. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. शॉप कुल कितना टाइम तक खुला रहता? ये तो खुला रहता है। हाँ? 8 बजे तक। 8 बजे तक, ఓకే. సో ఫైనలీ ఢిల్లీకి అయితే వచ్చేసిన. ఫస్ట్ అయితే నేను బండి వాషింగ్ చేసుకొని ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే బండి వాషింగ్ అయితే చేపిస్తున్నా. సో ఇప్పుడిప్పుడే ఏదో చిన్నగా కర్రమని సౌండ్ అయితే వస్తుంది బండి. మరి అదేందో కూడా చూడాలి. సో గాయస్ ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసిన. రూమ్కి వచ్చిన తర్వాత నేను వెళ్ళి బండి సర్వీసింగ్ చేసుకొని అట్లనే ఆయిల్ చేంజ్ అది కూడా చేయించుకొని ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చేసిన. టైం వచ్చేసి ఇప్పుడు 7 అవుతుంది. సో ఇక ఆల్రెడీ ఇందాకనే బయట తినేసి వచ్చిన. ఇప్పుడైతే ఫుల్ టైర్డ్ అయితే అయిపోయినా. సో ఇక డాటా మొత్తం ల్యాప్టాప్లోకి వేసుకొని ఇక పడుకుంటా. వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు జర టైం దొరకట్లేదు. ప్లస్ నాకు నిద్ర కూడా సరిపోవట్లేదు. సో నేను వీడియోస్ ఎడిట్ చేయాలి, అట్లనే వీడియోస్ పెట్టాలి. సో కొద్దిగా టైం తీసుకుంటా, కానీ మ్యాక్సిమం తొందరలోనే అయితే వీడియోస్ అయితే వస్తాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.